హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ Gowrifasionsnpt. హాయ్ అండి, ఈరోజు వేయబో స్టిచ్ వచ్చేసి సీక్వెన్స్తో చూసారు కదా. సీక్వెన్స్ అండి అంటే చమ్కీస్ అన్నమాట. ఇవి ఒక సైజ్ అండి. ఇలాగే రెండు ఒకేలాగా ఉంటాయి కానీ సైజెస్ కొంచెం తేడా ఉంటుంది, కొంచెము. చూసారు కదా, కొంచెం గోల్డెన్ కలర్లో వైట్లో అట్లా ఉంది, సిల్వర్ కలర్లో. ఇది ఒక సైజు, కొంచెం పెద్ద సైజు అండి. ఓకేనా, చూసారు కదా. ఇంతే కాదు, ఇంకా మనకు వచ్చేసి ఇట్లా సైజెస్ 2 కలర్స్ లాగా కనపడతాయి, షైనింగ్ వస్తుంది కదా, 2 కలర్స్ లాగా కనపడుతుంది. ఓకేనా, చూసారు కదండి, ఇలా షైనింగ్ అనేది వచ్చేస్తుంది. ప్లెయిన్ ఇవే అండి ఇవి. ఓకేనా, ఇంతే కాదు ఇంకా ఉన్నాయి, చూసారు కదా. ఇవి ఇందాక చూపించాను కదా, అలాగే ఉంటాయి. ఇవి వచ్చేసి కొంచెం మందంగా అనేది ఉంటాయండి, కొంచెం లావుగా ఉంటాయి, ప్లాస్టిక్ లాగా ఉంటాయి. ఓకేనా, చూసారు కదా. సైజెస్ చిన్నవి పెద్ద సైజు రెండు ఒకేలాగే కలరే అండి. ఆరెంజ్ కలరు 2 కలర్స్ వస్తాయి, 2 షేడ్స్ వస్తాయి. ఓకేనా, చూసారు కదా, 2 షేడ్ లాగా వచ్చేస్తుంది. ఆరెంజ్, గోల్డ్, తర్వాత అలాగే కొంచెము గ్రీన్ లాగా అట్లా కనపడుతుంటాయండి. ఇవి మామూలుగా సాదాగా ఉంటాయి, చూసారు కదా. రేక్ మిర్రర్ అంటాం కదా, అలాగుంటాయండి. రేక్ సైజులో అలా ఉంటాయి, పతలాగా ఉంటాయి. ఓకేనా, సన్నగా ఉంటాయి, చూసారు కదా. ఇవి అవి వాటికి వీటికి తేడా చూడండి ఎలా ఉన్నాయో. ఇవి ఎల్లో కలర్ అండి, చూసారు కదా. ఎల్లో కలర్లో షైనింగ్ లా గోల్డ్ లాగా అలా కనపడుతున్నాయి. ఓకేనా, ఇంతే కాదు మనకి ఇవి కలర్స్ లాగా ఉంటాయి, బ్లూ కలర్ లాగా మనకు 2 సైడ్ చూసినా కనబడేలాగా అలా ఉంటాయండి. చూసారు కదా, ఇలా ఉంటుంది. ప్లాస్టిక్ మిర్రరే మనకి ఎలా ఉంటుంది, సైజెస్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, ఇట్లా ఉంటాయండి. చూసారు కదా, ఇవి కాఫీ కలర్ లాగా ఇవి ఒక సైజ్ అండి. ఇవి చూసారు కదా, ఇవి వచ్చేసి మనకు ప్లేట్ సీక్వెన్స్ లాగా ఉంటాయి, చెమికి లాగా. చూసారు కదా, ఇలా ఉంటాయి. అవి చూసారు కదా, ప్లెయిన్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్లేట్ లాగా కొంచెం డిజైన్ లాగా ఉన్నాయి. ఓకేనా, ఇవి చూసారు కదా, ఫ్లవర్ లాగా ఉంటాయి. మనకు కప్పు సీక్వెన్స్ అంటాం కదా, అవి కప్ లాగా కాకుండా ఇవి ఫ్లవర్ లాగా ఉంటాయి. ఎలా వేసుకుందామో చూసేద్దాము. అంతేకాదు వాటికి ఏమేమి కావాలనో ఇప్పుడు నేను వేసే స్టిచ్చెస్ కండి ఇవి తీసుకుంటున్నాను. ఈ స్టిచ్చెస్ అనేది ఈ 4 తీసేసుకొని స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ మనము డ్రా చేసుకుందాం. మనము డ్రా అనేది చేసుకుందాం. ఓకేనా, చూసారు కదా, డ్రా చేసుకున్నాము. అలాగే ఇక్కడ మనము ఒక స్టిచ్ వేసుకొని తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకొని ఇలా వేసుకుందామండి. ఓకేనా, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మనకు మిర్రర్ వచ్చేసి ఇట్లా కింద పెట్టేసుకొని ఇలాగనేది మనము వేసేసుకోవాలి. అంత ప్లెయిన్ లాగా ఫ్లాట్ లాగా వేసేసుకుంటున్నామండి మనము స్టిచెస్ లాగా. ఓకేనా, చూసారు కదండి, చెమికిస్ అనేది కింద ఉన్నాయి, స్టిచ్ అనేది పైన వస్తుంది. మనకు చైన్ స్టిచ్ ఎలా వేసుకున్నామో సేమ్ అండి అలాగే వస్తుంది. చెమికిస్ అనేది కింద ఉంటాయి సీక్వెన్స్. ఓకేనా, చూసారు కదా, ఇలా మొత్తం అనేది మనం ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఫస్ట్ టైంగా నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందు వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందనేసి స్టిచెస్. ఓకేనా, చూసారు కదా, ఇలా మొత్తం అనేది ఇలా ఫిల్ చేసుకుందామండి. మనము ఫ్లాట్ లాగా ఉంటుంది, చూసారు కదా, ఇలా ఫ్లాట్ లాగా అనేది ఉంటుంది మనకు స్టిచ్ అనేది. ఓకేనా, చూడండి ఎంత బాగుందో. మనకి ఇలా జరుపుకునేసి ఇలా తీసుకునేసి ఇలా వేసుకున్నామంటే మనకు వచ్చేస్తుంది. లేదంటే ఒక్కొక్కటి తీసుకునేసి అయినా మనం 1 తీసేసుకుని పెట్టేసుకోవచ్చు. మనం ఇలా జరుపుకుంటేనే వేసేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా, ఇలా జరుపుకుంటూ కింద మనం థ్రెడ్ లాగుతున్నామంటే మనకు దగ్గరికి అనేది వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా అనేది స్టిచ్ అనేది వేసుకుందాం. పైన వచ్చేసి చైన్ స్టిచ్ లాగా ఉంటుంది, కింద వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఓకేనా, సీక్వెన్స్ అనేది ఇలా పెట్టేసుకునేసి వేసుకోవచ్చు. ఇవి కదలవండి, చూసారు కదా, పర్ఫెక్ట్గా ఎంత బాగా స్టిక్ అయ్యి ఉన్నాయో చూసారు కదా, కరెక్ట్గా బాగా అనేది మనకు ఉంటుంది. ఇక్కడైతే ఎన్నాట అయితే వేసుకుందాము, చాలా బాగుంటుందండి. ఇలా మనం స్టిచ్ చేసుకున్నామంటే డిజైన్ చేసుకున్న ఫ్లవర్ లాగా కానీ ఇలా వేసేసుకోవచ్చు, మ్యాంగో షేప్ వేసేసుకోవచ్చు. ఓకేనా, డ్రాప్ షేప్ అనేది వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను నెక్స్ట్ ఇంకొకటి వేస్తున్నానండి. ఓకేనా, ఇవి వచ్చేసి ఫ్లాట్గా ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి ఒకదాని మీద ఒకటి వేసేసుకుంటున్నామండి మనము. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనము నీడిల్కి ఇట్లా తీసేసుకొని థ్రెడ్ కిందికి థ్రెడ్ పైకి వచ్చేలా వేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము నీడిల్కి తీసుకోవాలండి సీక్వెన్స్ అనేది. చూసారు కదా, 1 స్టిచ్ వేసుకునేసి ఇప్పుడు నీడిల్కి అనేది సీక్వెన్స్ తీసుకొని సీక్వెన్స్ అనేది ఒకదాని మీద ఒకటి వాల్నెట్గా
ఉంటుందండి ఈ స్టిచ్ అనేది కదా, చూసారు కదా ఇలా ఉంటుంది. ఓకేనా, వన్ పైన వన్ ఇలా పడేలాగా ఇలా వేసేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇంతేకాదు సీక్వెన్స్ అయితే మనము నీడిల్కి అనేది ఎక్కించుకునేసైనా వేసేసుకోవచ్చు స్టిచ్ అనేది. ఓకేనా, మనం మొత్తం ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాము. మనకి ఇక్కడ ఎక్కడ మనకు ఇవి జరగవండి, అలాగే ఉంటాయి మనకు స్టిచ్చెస్ అనేది. చాలా బాగుంటుందండి స్టిచ్ అనేది వేసుకున్నామంటే. చూసారు కదా, నీడిల్కి ఇలా పెట్టేసుకునేసి 1 బై 1 ఇలా వేసేసుకుంటూ ఇలా వచ్చేసుకోవచ్చు అండి, బాగుంటుంది స్టిచ్ అనేది. ఓకేనా, ఇలా మొత్తం అనేది ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోదాము. మనకి బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ డిజైన్ బాగుంటుందండి ఇలా వేసుకున్నామంటే. చూసారు కదా ఎంత బాగా షైనింగ్ వస్తుందో. ఇవి సీక్వెన్స్ అనేది షైనింగ్ అది చాలా అంటే చాలా బాగా వస్తుందండి మనకి. లైటింగ్స్ ఇంకా చాలా బాగా వస్తుంది. ఓకేనా, ఇలాగనేది మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం నీడిల్ అనేది ఇలా సీక్వెన్స్ తీసేసుకొని చమ్కీస్ అనేది తీసేసుకునేసి మనం ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయామంటే తొందరగా అయిపోతుంది స్టిచ్ అనేది. ఓకేనా, ఇలా దాన్ని మనము చాలా పెట్టేసుకొని ఇలాగైనా వేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఇవి సీక్వెన్స్ కదా, ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి ఇలా తీసేకి మనకు రావండి, ఇవి అంటుకుంటూ ఉంటాయి ఒకదానికొకటి. సరేనా, అదే బీడ్స్ అయితే మనము ఇట్లా చేతితో మూవ్ చేసామంటే మూవ్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇవి చూసారు కదా, ఇవి అనేది ఇట్లా ఉన్నాయి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. నేను నెక్స్ట్ ఇంకొకటి వేసి చూపిస్తాను. ఓకేనా, చూసారు కదండి, ఇక్కడ మామూలుగానే ఇక్కడనే తీసేసుకునేసి మనం చిన్న క్లాక్ అనేది వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు సీక్వెన్స్ తీసుకున్నాం కదా, ఒక సీక్వెన్స్ అలాగే గ్లాస్ బీడ్ అనేది తీసేసుకొని వేసేసుకుంటున్నాం. చూసారు కదండి, ఇలా రెండు ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకొని స్టిచ్ అనేది పక్కన అనేది వేసేసుకుందాము. వేసుకొని ఇక్కడ చిన్న ఒక స్టిచ్ అనేది మళ్ళీ వేసేసుకుందాము. ఓకేనా, ఇలా చూపించిన విధంగా వేసుకోండి. అలాగే మళ్ళీ తీసేసుకొని మళ్ళీ ఇలాగే వేసుకుందాము. ఇవిగానే అలా ఒకదానిపైన ఒకటి పడేలాగా వేసేసుకుందామండి సీక్వెన్స్ అనేది. ఇది ఒక డిజైన్ అనమాట. ఓకేనా, చూసారు కదా, ఇలా మొత్తం అనేది ఇలాగే ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇది ఒక డిజైన్ అండి, చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకి. ఓకేనా, నెక్ దగ్గర డిజైన్ కానీ ఇలా లేదంటే మన హ్యాండ్స్ దగ్గర కానీ ఇలా లైన్ లాగా ఇలా వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇంతే కదా, చిన్నపిల్లల ఫ్రాక్స్కి బాగుంటుంది, అలాగే మనము డ్రెస్సెస్కి కానీ చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంత బాగా లైన్గా ఎంత బాగున్నదో స్టిచ్ అనేది. ఇలా మొత్తం అనేది ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇదొక స్టిచ్ అనమాట. ఇంతే కదండి, నెక్స్ట్ వీడియో చూడండి, అందులో కానీ సీక్వెన్స్తో ఇలాగే ఇంకొక డిజైన్స్ వేసేసి చూపిస్తానండి. మీకు ఎలా వేసుకోవాలనేది ఐడియా అనేది ఉంటుంది. వెయిట్తో వేసుకుంటే చాలా బాగుంటుంది అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకేనా, సరే కదా, మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాం. ఇక్కడ అనేది మనం ఎన్నట్ అనేది వేసుకుందాం. ఓకేనా, చూసారు కదా, మనం ఇక్కడైతే ఎన్నట్టయితే వేసుకున్నాము. ఇంతే, ఇలాగే మళ్ళీ ఇంకొక డిజైన్ అయితే చేసుకుందాము సీక్వెన్స్తో. ఓకేనా, ఇక్కడ అలాగే అండి, కాకపోతే ఇక్కడ మనం వచ్చేసి కట్ బీడ్తో వేసుకుందాము. ఒక చిన్న లాక్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒకటి చమ్కి తీసుకునేసి అలాగే ఒక కట్ బీడ్ తీసుకునేసి సేమ్ అండి ప్రాసెస్ ఇంతే, ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా, ఇలా చూపించిన విధంగా వేసుకోండి. ఒక చిన్న స్టిచ్ వేసుకుని తర్వాత ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఓకేనా, చూసారు కదా, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. సేమ్ ప్రాసెస్ ఇందాక వేసాను కదా నేను గ్లాస్ బీడ్తో, అలాగే అండి ఇక్కడ కట్ బీడ్తో కట్ బీడ్ పెట్టేసి వేస్తున్నాను. మీకు ఏ డిజైన్ వేస్తే చాలా బాగుంటుందో అనేది నేను వేసి చూపిస్తున్నానండి మీకు. ఓకేనా, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి స్టిచ్చెస్ అనేది. మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏ స్టిచ్ అయినా ఏ డిజైన్ అయినా. ఓకేనా, ఇలాగనేది మొత్తం అనేది ఫిల్ చేసుకుందాము. ఇంతే కదండి, నేను ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అనేవి పెట్టాను, ఒకసారి అక్కడ చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి చూసారంటే బేసిక్ నుంచి మీకు ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేది మీకు అర్థమవుతుందండి. ఓకేనా, దాన్ని బట్టి మీకు ఈ స్టిచ్ అనేది మీకు ఈజీగా వస్తుంది. చూసారంటే మీకు ఇలా అనేది మొత్తం ఫిల్ చేసుకుందాము. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి.
ఓకేనా. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను నెక్స్ట్ వీడియోలో సీక్వెన్స్కు ఇంకా నేను స్టిచ్ అనేది వేరేది వేసి చూపిస్తాను. ఓకేనా. మీకు ఏ షేప్ అనేది ఎలా రావాలనేసి డిజైన్స్ ఎలా ఉంటుందనేసి మీకు వేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సరే కదా, మొత్తం అయితే ఇలా వేసుకున్నాము. మీకు ఈ 4 టైప్స్ చూపిస్తున్నాను. ఓకేనా. ఇంతే కదండి. మీకు నెక్స్ట్ వీడియోలో వేసి చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.